నగర జీవనంలో బైక్ టాక్సీలు ఒక భాగమైపోయాయి. ఉరుకుల పరుగుల జీవితంలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్లేందుకు ఈ టాక్సీలు అనువుగా మారాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బైక్ టాక్సీలపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటి చెల్లుబాటుపై కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఒక స్పష్టతనిచ్చింది. ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం. బైక్ ఇది మనిషి జీవితంలో ఒక నిత్యావసర వస్తువుగా మారింది. ఒకప్పుడు ధనవంతులకే పరిమితమైన మోటార్ సైకిల్ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ లేదంటే పనులు ముందుకు సాగడం లేదు. ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే బైక్ ఉండాల్సిందే. అయితే నగరాల్లో బైక్లు కొంతకాలంగా టాక్సీల అవతారాన్నెత్తాయి. మన బస్ స్టాపుల్లో నిలబడి ఉంటే చాలు ఒక బైక్ వచ్చి ఆగుతుంది. ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరంటూ బైక్ పై వచ్చిన వ్యక్తి బస్ స్టాప్ లో నిల్చున్న వారిని అడుగుతారు. ఇప్పటికీ చాలా మందికి బైక్ టాక్సీలు ఉన్నాయి అన్న విషయం కూడా తెలియదు. ఉపాధి కోసం కొంతమంది ఆటోలు, క్యాబ్ను నడుపుతూ ఉండగా మరికొంతమంది తమ బైక్లను టాక్సీలుగా మార్చుకున్నారు. బైక్ పై ఒకరిని మాత్రమే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రయాణ ఛార్జీలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఇంటి నుంచి ఒకరికంటే ఎక్కువ మంది బయటికి వెళ్తే ఆటోలు, కార్ల వంటి టాక్సీలను ఆశ్రయించే ప్రజలు ఒక్కరు బయటికి వెళ్తే మాత్రం బైక్ టాక్సీలే అనువుగా భావిస్తున్నారు. దీంతో రాత్రిపూట బస్సులు అంతగా తిరిగిన సమయంలో కూడా ప్రజలను గమ్యస్థానం చేరేందుకు ఇవి అనువుగా మారాయి. కొంతమంది ఉపాధిని కల్పిస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో బైక్ టాక్సీలు నడపడాన్ని నిషేధించారు. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఇప్పటికే బైక్ టాక్సీల వినియోగంపై ఆంక్షలు విధించాయి. దీంతో క్యాబ్ అగ్రిగేటర్లు న్యాయ పోరాటం చేస్తున్నాయి. బైక్ను ట్రాన్స్పోర్ట్ వాహనంగా లేదా కాంట్రాక్ట్ క్యారేజ్ కింద మోటార్ సైకిల్ను నడిపేందుకు వీల్లేదంటూ పలు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల పర్మిట్లకు నిరాకరిస్తూ కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాయి. మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం మోటార్ సైకిల్స్ అనేవి కాంట్రాక్ట్ క్యారేజీ పర్మిట్ కలిగి ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ ఒప్పందం అద్దె ప్రతిపాదకన ప్రయాణికులను ఎంచుకునే వెసులుబాటును కల్పిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అడ్వైజరీని జారీ చేసింది. మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 2/28 ప్రకారం 4 కంటే తక్కువ చక్రాలు ఉండి 25 cc ప్లస్ ఇంజన్ సామర్థ్యం కలిగి ఉన్న వాహనాలను మోటార్ సైకిల్ అనే అంటారని కేంద్రం తన అడ్వైజరీలో స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ క్యారేజీ ఒప్పందం అనేది నిర్ణీత సమయం లేదా నిర్ణీత కిలోమీటర్లకు గాను వాహనాన్ని అద్దెకు ఇచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.